చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు. దేవుని యొక్క మహాప్రేమలో మరొక దినము, ఉపవాస కూడిక దినము, ఈ శనివార దినములో దేవుడు మనతో కూడా ఉండి మరి ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నడిపించిన దేవుడు ఈ సమయంలో వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు మనము వాక్యంలో చూసుకొని ముందుకు కదులుదాం. కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన 11వ చరణం. 16వ సంకీర్తన 11వ చరణం. చాలు ఏమండి, ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించారు. మొట్టమొదటిది ఏంటంటే జీవ మార్గమును నాకు తెలియజేస్తాను. రెండవది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చాలామందికి సంతోషం ఎక్కడుంది అని అంటే సినిమాల్లో, సెల్ ఫోన్లలో, మరి అలాగే బార్లలో, బజార్లో, మ్యాజిక్ షోల దగ్గర, అమ్యూజ్మెంట్ పార్కుల్లో, ఎగ్జిబిషన్స్లో రకరకాలుగా చెప్తారు. సంతోషం అనేది పిల్లరా సామెత ప్రకారంగా సగం బలాన్ని ఇస్తుంది. అయితే ఏ సంతోషం అది? చెడు సంతోషం కాదు. సంతోషాల్లో కూడా రెండు ఉన్నాయి. చెడు సంతోషం అంటారు. అంటే అనవసరమైన పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు, లేదా ఒకళ్ళు యొక్క తెలివి తక్కువతనాన్ని చూసి కూడా నవ్వుకుంటారు. అది సరైన సంతోషం కాదు. సంతోషం అంటే అది కాదు. సంతోషం అంటే ఒకళ్ళని గేలి చేసి, లేదా ఒకళ్ళని బాధ పెట్టి, లేదా ఒకళ్ళకు ఉన్నటువంటి వైకల్యాన్ని చూసి సంతోషించేది కాదు. అరే అడుకుంటాడు రా, తప్పది, అది పాపం. నువ్వు నవ్వచ్చు, నీకు సంతోషంగా అనిపించవచ్చు, కానీ అది నష్టం కలగజేస్తుంది. కానీ దేవుడి సన్నిధిలో సంతోషం వేరు. చాలామందికి దేవుడి సన్నిధిలో సంతోషాన్ని అనుభవించే వాళ్ళు తగ్గిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే పాటలు పాడేటప్పుడు కసీపులు ఊపటాలు, లేకపోతే చేతులు ఊపి డ్యాన్స్లు వేయటాలు, ఇవి సంతోషంగా ఉంటున్నాయి జనాలకి. లేదా కేకలు పెట్టటాలు. ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఏమండి మీరు మా సంఘానికి రావచ్చు కదా అని అడిగాడట. అయితే అన్నాడంటే అతను, మీ సంఘంలో వాక్యం లేదు కదా, అంత అరుపులు, కేకలు, డ్యాన్స్లే కదా, అక్కడ వాక్యం లేని చోట దేవుడు లేడు కదా, అందుకని నేను రానన్నాడు. చూడండి ఎంత ధైర్యంగా చెప్పాడు. వాక్యం లేదు అక్కడ, అన్ని డ్యాన్సులు, కేకలు ఉన్నాయి, అక్కడికి నేను రాను. అలసిపోయేటట్టుగా ప్రార్థనలు లేవు మీ చర్చిలో, కేవలం ఊగిపోవటం వల్ల మీరు అలసిపోతూ ఉన్నారు. దాన్ని సంతోషంగా మీరు భావిస్తూ ఉన్నారు. కానీ అది కాదు నిజమైన సంతోషము. నా సన్నిధిలో, ఏమండి ఎంతసేపు కూర్చుంటావు ఆయన సన్నిధిలో? దేవుళ్ళో ఎంతసేపు కూర్చున్నాం, లోకంలో ఎంతసేపు కూర్చున్నాం, కుటుంబంతో ఎంతసేపు కూర్చున్నాం, బంధువులతో ఎంతసేపు కూర్చున్నాం, బయట ఎంతసేపు కూర్చున్నాం, చదరంగం ఆడేటప్పుడు ఎంతసేపు కూర్చున్నావు, పులిజోదం ఆడేటప్పుడు ఎంతసేపు కూర్చున్నావు, పచ్చీస్ ఆడేటప్పుడు ఎంతసేపు కూర్చున్నావు, పేకాట ఆడేటప్పుడు ఎంతసేపు కూర్చున్నావు, క్యారమ్స్ ఆడేటప్పుడు ఎంతసేపు కూర్చున్నావు. ఇవి లెక్కేసుకోవాలి. చాలామంది ఇవి కౌంట్ చేసుకోరు. నేను ప్రభు సన్నిధిలో దేవుని లెక్క ప్రకారంగా 2.5 గంటలు కూర్చోవాలి రోజుకి. కనీసం 2.5 గంటలు దేవుళ్ళు మనం కూర్చోకుండా ఏదో ఆదివారం కాసేపు, లేదా బుధవారం కూడా వస్తే వచ్చాం, లేదా లేదు, ఉపవాస ప్రార్థనలకు వస్తే వచ్చాం, లేదు, సమాజ కూడికలకు వస్తే వచ్చాం, లేదు, ఏమంటే మీటింగ్లకు వస్తే వచ్చాం, లేదు. ఇలాగా మనం కనుక చేస్తే, దేవుళ్ళో ఎంతసేపు కూర్చున్నాం అనేది కనుక కౌంట్ చేసుకుంటే 365 రోజులలో కనీసం ఒక 5 రోజులు కూడా నీవు దేవుళ్ళో ఉండవు. కాబట్టి ఏదో 1 గంట లేదా మానేసే వాళ్ళకి లెక్కేసుకోండి. 2 గంటల చొప్పున ఆదివారం వచ్చాం అనుకుందాం,
52 వారాలు కరెక్ట్గా వస్తే, అది కూడా 5 రెళ్ళు ఎంత? 10. ఆలోచించండి, 100 గంటలు, 3 రోజులు కూడా పట్టదు. కాబట్టి మనము దేవుళ్ళో ఎన్ని గంటలు లేదా ఎన్ని రోజులు కూర్చున్నాము, దేవుళ్ళో ఎంత సంతోషించాము, ఆయన సన్నిధిలో జీవం ఉంటుంది, ఆ జీవాన్ని మనం అనుభవించామా? చాలామంది వాటి గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. కానీ ఒక ఉద్యోగం చేసేటప్పుడు అబ్బా ఎరగబడిపోయానండి, ఈరోజు ఎక్కువ చేశానండి టైము అంటాం. అలాగే ఒక పిండి వంటలు చేసేటప్పుడు అబ్బో ఇవాళ ఎంతసేపు కూర్చున్నామో, అర్ధరాత్రి 1 గంట అయింది అయిపోయేసరికి, అంతసేపు కూర్చున్నావు. కానీ ప్రభువులో, అందుకనే దేవుడు అన్నాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, విసుగొక్కకుండా ప్రార్థన చేయండి. విసుగుండకూడదంట ప్రార్థనలో. ఎప్పుడైపోద్దా అని టైం చూసేవాళ్ళు కదా, టైం చూసుకుంటూ ఉండేవాళ్ళు దేవుళ్ళు గడపలేరు. ఆలోచించేయండి, ఇది ప్రభు సన్నిధి అంటే ఇన్ని గంటలే కూర్చోవాలి, ఇంతసేపే ఉండాలి అనేది లేదు. తనివి తీరా అంటాం. ఒక లడ్డు తిన్నావు, నీకు బాగా అనిపించింది, ఇంకో లడ్డు. అది తిన్నావు, బాగా అనిపించింది, ఇంకో లడ్డు అని తినేవాళ్ళు లేరా? అన్నం ఏమంటే తినేవాళ్ళు ఇంకొంచెమే, ఇంకో ముక్కే అనేవాళ్ళు లేరా? మరి అలాగే ఇంకొంచెం ప్రార్థన సేపు చేయండి, కొంచెం వాక్యం చెప్పండి, ఇంకొంచెం సేపు పాటలు పాడండి, ఇంకొంచెం సేపు దేవుడి సన్నిధిలో గడుపుదాం అనేవాళ్ళు ఉన్నారా? దేవుడి యొక్క వాక్యములో అలా చేస్తే 6వ వచనంలో అంటాడు లూకాసు వార్త 18:6లో, ఆయన మనకి మేలు చేయక దాటిపోయే దేవుడు కాదు. దివారాత్రులు ఆయన దగ్గర ధ్యానిస్తూ కూర్చొని ఉంటే ఆయన మేలు చేయకుండేవాడు కాదు. ఎందుకని? 1వ వచనంలో విసుకోకుండా ప్రార్థన చేయడం నేర్చుకున్నావు కాబట్టి ఆ అన్యాయస్తుడే మేలు చేయగలిగింది. మరి దేవుడు దివారాత్రులు ప్రార్థన చేసే వాళ్ళకి మేలు చేయడా? దేవుని యొక్క ప్రేమలో దివారాత్రులు మొరపెట్టుకుంటున్నారట. కనీసం కష్టం వచ్చినప్పుడైనా దివారాత్రులు మొరపెడుతున్నావా? బాగలేదు, కష్టం వచ్చింది, పిల్లలు బాగలేదు, రోగం వచ్చింది, ఇప్పుడైనా సరే ఇవాళ నేను ఏ పని చేయను, ఉపవాసం ఉంటా, ప్రార్థన చేస్తా, అన్నం గిన్నం ఏమొద్దు. ఏం చేశారండి నీనివే పట్టణ వాసులు? ఆహారం తిన్నారా? నీళ్లు తాగారా? మరి రాజు సైతం కూడా గోనెపట్టు కట్టుకున్నాడా? ఉపవాసం ఉన్నాడా? దేవుడు చేస్తా అన్న కీడు చేశాడా? మానేశాడా? మానేసి. మరి మనము ఆకలేస్తూ ఉందండి, కాఫీ పడకపోతే నాకు నచ్చదండి, పొద్దున్నే కాఫీ పడాలి, పొద్దున్నే ఇడ్లీ తినాలి, లేకపోతే నేను బతకనండి, అన్నం తినకపోతే అమ్మో నా వల్ల కాదండి. ఇలాగ నువ్వు అంటా ఉంటే దేవుడు దేని మీద ఆశపడ్డావు? లోక సంబంధమైన ఆహారం, అది భూమి నుంచి పండింది, పరలోకం నుండి వచ్చిందేమో దేవుని యొక్క ఆహారం. ఈ భూమి ద్వారా పండిన ఆహారం ఎంత తిన్నా మళ్ళా ఆకలేస్తుంది, మళ్ళా నీకు రుచులు కావాలి. ఎన్ని రుచులు మనం అలవాటు చేసుకున్నామో మనకే తెలియదు కదా. రకరకాల పచ్చళ్ళు, రకరకాల కూరలు, రకరకాల వేపుళ్ళు, రకరకాల మాంసాహారాలు ఎన్ని తింటున్నావు లెక్కేసుకో ఒకసారి. కొన్ని వందలు ఉంటాయి, వందలే. ఉప్పు చేపలు, ఎండు చేపలు, మాంసం, కోడి మాంసం, మేక మాంసం, నల్ల మాంసం, ఇంకొక పోర్క్ మాంసం, మరి అలాగే కూరలు ఎన్ని రకాలు, దానిలో మళ్ళా వేపుళ్ళు, ఇగుర్లు, ఎన్ని రుచులు నువ్వు తినుంటావు. మరి అదే ఒక్కసారి ప్రభువా 66 గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని ఒక్కొక్క దాన్ని రుచి చూడటం నాకు నేర్పయ్యా అని అడిగావా? లే, 66 రుచులు ఉన్నాయి ఇందులో, బైబిల్లో 66 గ్రంథాల్లో 66 రుచులు. నీకు ఏ యొక్క గ్రంథం అంటే ఏ కూర నచ్చుద్దో చెప్పు బైబిల్లో, అంటే ఏ గ్రంథం నచ్చుద్దో చెప్పు. ఈ గ్రంథంలో నన్ను బాగు చేసింది ఉంది, ఈ
ఈ గ్రంథం చాలా రుచికరంగా నాకుంది, ఇందులోని మాటలు భలేగా ఉన్నాయి అని చెప్పడానికి 66 రుచులు పెట్టాడు నీ ముందు. ఏమన్నా ఆలోచన ఉందా? ప్రభు వైపు చూస్తున్నావా? కానీ ఇంటికి వెళ్ళంగానే ఏం కూర వండుకోవాలి, వేపుడు ఏం చేయాలి, ఇగురేం చేయాలి, ఆదివారం వస్తే ఏ మాంసం వండాలి, పచ్చళ్ళ సీజను, ఉసిరికాయలు వచ్చాయి, చింతకాయలు వచ్చాయి, ఏ పచ్చడి పెడదాం, ఇదే అన్ని రుచులే. కానీ బైబిల్ రుచి మాత్రం లేదు. 21వ సంకీర్తన 6వ లేదా 6వ చరణం, 6వ చరణం 21వ సంకీర్తన. ఎవరిని? మనల్ని. సంతోషముతో అతను చేస్తాడు. నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు. నిత్యమైన ఆశీర్వాదాల కోసమని నువ్వు ఈ రోజున లేదా నిన్నటి దినాన ప్రభువా రేపటి దినం నాకు ఆశీర్వాదకరంగా ఉండినట్టు చేయమని ప్రార్థన చేసావా? చెయ్యవు. అసలు రాత్రికాలము నువ్వు బ్రతుకుతావో చనిపోతావో నీకు తెలీదు. దేవుణ్ణి అడగటం మర్చిపోయారు చాలామంది. రాత్రిపూట పడుకునేటప్పుడు నువ్వు అడగాలి దేవుణ్ణి, ప్రభువా రేపటి దినము నాకు ఆశీర్వాదకరంగా చేయవా, మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయవా, నీ సన్నిధిలో నిత్య సంతోషం ఉంటుంది కదా ప్రభువా. ఏ ప్రార్థనలు లేవు ఈ రోజున. తిన్నావా, అది తింటావా, ఇది తింటావా, టైం అయింది పడుకో, ఇవి నేర్చుకున్నాం తప్ప ప్రార్థన చేసుకున్నావా, రేపటి దినం గురించి ఆలోచన చేసావా అనేవాళ్ళు లేరు. కానీ మనం కూడా క్రైస్తవులమే, మనం కూడా విశ్వాసులమే, మనం కూడా పరిచయం చేసేవారమే, మనం కూడా అభిమానించేవారమే దేవుణ్ణి, సేవకుణ్ణి, అనేకమైన చేస్తాం. కానీ ప్రార్థనలో దేవుడు ఏమన్నాడు? అడగమన్నాడు. నన్ను అడగమన్నాడు. 14వ అధ్యాయము 14వ వచనము యోహాను రాసిన సువార్త, 14వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చెప్తా ఉన్న మాటలు ఇవన్నీ కూడా మనము వాక్య ప్రకారం నడుచుకోవడం నేర్చుకోవాలి. ఆయన అంటున్నాడు, అడగండి నన్ను, నా నామం పేరిట మీరు అడగండి. నువ్వు అడగకుండానే అయ్యగారు నాకు ఇది జరగలేదు, మా ఇంటికి ఏం ఆశీర్వాదం రాలేదు, మా ఇంట్లో మేలు జరగలేదంటే ఎవడు చేస్తాడండి? ఒక సామెత ఉంది, అడగైంది అమ్మైనా పెట్టలేదు. మరి దేవుడిని నువ్వు అడగకుండానే రేపటి దినం నాకు ఆశీర్వాదకరంగా చేయి, మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేయి, మా పిల్లలకి ఆశీర్వాదకరంగా చేయి అని అడగకుండానే ఈరోజు ఆశీర్వాదం రావాలని ఇచ్చేసావా? సంతోషం కలగాలి అంటే ఆశీర్వాదం ఉండాలి. మొన్న ఒక అమ్మాయి మాట్లాడుతూ అలాగుంటే బాగుంటుంది, ఇలాగుంటే బాగుంటుంది అని ఒక ఆయన చెప్తా ఉంటే ఆ అమ్మాయి అంటుంది, దేవుడు మమ్మల్ని బహుగా బ్లెస్ చేశాడండి, అంటే బహుగా ఆశీర్వదించాడండి అని చెప్తా. కాబట్టి ఈ రోజున నీవు నిలబడి మా కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడని చెప్పగల స్తోమత నీకుందా? ధైర్యం ఉందా? సిగ్గుపడకుండా చెప్పగలవా? దేవుడు మా కుటుంబమును బహుగా ఎందుకంటే 15వ అధ్యాయంలో కూడా దేవుడు అన్నాడు ఏమని? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అంటే ఇప్పుడు దేవుడికి మహిమ రావట్లేదంటే అర్థం ఏంటి? నువ్వు బహుగా ఫలించట్లేదు. బహుగా ఎందుకు ఫలించట్లేదు? విసుక్కోకుండా ప్రార్థనలు లేవు. ఎప్పుడు చూసినా కూడా తినుము, త్రాగుము, సుఖించుము మీదే ఆశపడుతున్నావు తప్ప దేవుడి మీద నీ భారాన్ని మోపటల్లా. 30వ సంకీర్తన 5వ చరణం, 30వ సంకీర్తన 5వ చరణం. ఏం కలుగుద్ది అంట చెప్పండి? సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రికి నువ్వు సాయంకాలం పూట పడుకోబోయే ముందు ఏడ్చి పడుకుంటే ఉదయకాలం ఎలా లేస్తావంట? సంతోషంగా లేస్తావు.
మనము అలాంటి సంతోషాన్ని నీ కుటుంబంలో లేచి రాగా నేను చూస్తూ ఉంటాం. మా పక్కింటి అరుచుకుంటూ ఉంటారండి తెల్లవారుజామున 5 గంటల నుంచే. నీకు చెప్పానా, వేయమని చెప్పానా, తీయమని చెప్పానా, నువ్వు లేకపోలేదేంటి, ఎడబడేసేవేంటి, ఇదే గొడవ. అదేంటి తెల్లారి లేవడంతో గొడవ మొదలవుతుంది ఏంటి, అరుపులు మొదలవుతాయి ఏంటి గృహాల్లో. ఎంతసేపు చెప్పాలి నీకు లేవమని? ఎవడు చేస్తాడు ఈ పనులన్నీ? ఎన్ని మాటలు అంటామో. ప్రార్థన ఉందా? ఈ రోజున ఉదయకాల ప్రార్థనలు పోయాయి, రాత్రికాల ప్రార్థనలు పోయాయి, టైంకి ప్రార్థనలు చేసుకోవడాలు పోయాయి, మన ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థనలు. ఎందుకంటే ఎంజాయ్ చేయాలి లోకంలో అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వీళ్ళింటికి వెళ్ళాలి ముఖ్యమైపోయింది. కానీ నీ కుటుంబంలో ఒక పంట పండటం లేదంటే కారణం ఏంటంటే దేవుడు ఏడ్చిపోయి ఉంటాడు. ఏమని? వీళ్ళు రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఈరోజు రాలేదుగా, ఏడుస్తాయి. పంట పండదు. రైతు పొలాన్ని సరిగా చూసుకోకపోతే పంట పండదు. సాయానికి విత్తనాలు వేయాలి, ఏమండి, అలాగే ఎరువు వేయాలి, మందు కొట్టాలి, నీళ్లు పెట్టాలి. రోజు వచ్చి చూసుకుంటాడు. పంట బాగా పండి దాన్ని కోసుకొని ఇంటికి తీసుకెళ్ళేంత వరకు రైతుకి నిద్ర పట్టుద్దండి, పట్టదు. కానీ మనకి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ప్రార్థన లేకుండా ఏదో మొక్కుబడి ప్రార్థనలు చేసి ఈరోజు కూడా నీకు చేసి. కొంతమంది అన్నం తింటారు. ఎలా తింటారు చెప్పండి? మొక్కుబడిగా తింటారు. కొంతమంది ఏం చేస్తారు? మెక్కి తింటారు. 2 రకాలు లేవా? మెక్కి తినేవాడు ఉంటాడు, మొక్కుబడిగా తినేవాడు ఉంటాడు కదా. స్టైల్ ఎక్కువ. ఇప్పుడు హోటల్కి వెళ్ళామనుకోండి, మన ఇంట్లో తిన్నట్టు తింటావా? తినం. ఎంత స్టైల్గా, అందుకు పక్కన చూసి నవ్వుతాడేమో, చేయి నాక్కోకూడదు, పిసక్కూడదు అన్నం, ఏమండి. మరి ఎన్ని చూస్తే పక్కనోడే అంత స్టైల్గా తింటూ ఉంటాడు. వాడికి అరచేయికి కనపడదు, కేవలం ఇట్టిట్టిట్టు అంటాడు. మనకేమో మొత్తం కలిపి ముద్దంత నోట్లో పెట్టుకుంటే కనిపోతాం. సంతోషం ఉంటుంది అక్కడ? ఉండదు. సంతృప్తిగా తింటావు అక్కడ? ఉండదు. పోనీ మనకు రుచికరంగా ఉన్నట్టు ఉంటుంది అక్కడ? ఉండదు. కానీ ఏంటిది? డబ్బులు ఎక్కువ ఇచ్చి తక్కువ అన్నం తినేస్తాం కదా. డబ్బులు ఎక్కువ, అన్నం తక్కువ. అదే మన ఇంట్లో తక్కువ డబ్బులు, ఎక్కువ అన్నం. అలాగే దేవుడి సన్నిధిలో తక్కువగా తిను, ఎక్కువగా ప్రార్థన చేయి. అప్పుడు సంతోషం అనేది వస్తుంది. దేవుని యొక్క 40వ కీర్తన 8వ చరణం. 40వ కీర్తన 8వ చరణం. దేవుని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఏ చిత్తం నెరవేర్చాలి? దేవుడి చిత్తం. దేవుడి చిత్తం ఏంటి? తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, 17-18. తెస్సలోనికీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 17-18. అది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుడి చిత్తం. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్పింది? మనం చదివినటువంటి 40వ కీర్తన 8వ చరణంలో దేవుని చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. మరి ఆయన చిత్తం చేయట్లేదు కదా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదుగా. ఆలోచించే. నడిచేటప్పుడు, దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు, నడిపేటప్పుడు, వండేటప్పుడు. ఒక ఆమె వండుతూ ఉంది. ఇంతలాగా వండుతూ ఉండగానే ఒక ఫోన్ వచ్చింది ఆమెకి. ఆ ఫోన్ ఏం చేసింది? పక్కన పెట్టుకుంది. ఆ పక్కన పెట్టుకోగానే గబిక్కిన ఫోన్ వచ్చింది. ఆ ఫోను తీసుకుంటుంది. అప్పటికే ఈమె చెయ్యి కొంచెం నూనె కొంచెం తడిగా ఉంది. పెద్ద తడిగి లేదు, కొద్ద నూనె కూడా లేదు ఉంది. కానీ ఆ ఫోన్ తీసుకునేటప్పుడు ఆ ఫోన్ ఏమైందంటే జారింది. జారి ఎక్కడ పడిందో తెలుసా? బాగా కాగుతున్న నూనెలు పడింది. ఆలోచించేయండి. బాగా కాగుతున్న నూనెలో పడిపోయింది. ఇంకొక ఆమె మెళ్ళ పెట్టుకొని చెప్పు చెప్పు అంటుంది. ఏమైందో తెలియదు, ఎవడో పిలిచాడంట బయటోడు అందంట. అంతే. ఈ ఫోన్ పోయి ఎక్కడ పడింది? నూనెలో పడి. ఎలాగుంది పరిస్థితి ఎలాగుంది? దేవుని చిత్తము నెరవేర్చుట నీకు సంతోషం ఉందా?
ఈ ఫోన్లు వచ్చి ఈరోజు ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, ఎన్ని కుటుంబాలు నాశనం చేసిందో. ప్రియులరా, ఫోన్ మంచిదని చాలామంది అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఫోన్ మాత్రం చెడ్డది. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాలుగా ప్రభు సన్నిధిలో ఉన్నాను. మరి అప్పుడైతే ఫోన్లు లేవు మాకు. కనీసం 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం నుంచే ఫోన్లు వచ్చాయి. మెల్లిమెల్లిగా దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, అప్పుడు ఎంత సంతోషం అంటే చర్చిలో ఫోన్ మోగేది కాదు. నడిచేటప్పుడు, బండి మీద పోయేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు ఫోన్లు లేవు. చక్కగా మన విషయాలను మాట్లాడుకుంటూ ఎంతో ఆనందిస్తూ ప్రయాణం చేసాం. బస్సుల్లో కానీ, రైళ్ళలో కానీ, కార్లలో కానీ. ఇప్పుడు మనిషితో ప్రయాణం అవసరం లేదు. పక్క నుంచి ఎవడు పోతున్నా కూడా మనకు పట్టదు, అంత లీనమైపోతుంది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చూస్తూ కూర్చుంది, నాకు కనపడలా, కూర్చొని చూస్తూ ఉంది. నిల్చొని ఉంటే కనపడేది, ఆ అమ్మాయి కూర్చొని ఉంది. బండి పెట్టేసేసి నేను రాబోతా ఉంటే అయ్యగారు అంది. ఓహో ఉంది, ఎక్కడుందంటే ఫోన్లో ఉంది. అంతకుముందు లేదు కాబట్టి పలకరించేవాళ్ళు. ఇప్పుడు ఫోన్ వచ్చేసరికి నవ్వుకుంటూ మర్చిపోయారు మనుషులు. వాస్తవం కాదా? ఫోను ప్రాణాలు తీసేస్తూ ఉంది ఈరోజు. ప్రాణాలు బతికిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రాణాలు మాత్రం ఎక్కువ పోతున్నాయి. చిన్న పిల్లలతో సైతం, పుట్టిన బిడ్డలతో సైతం వాళ్ళ డాడీ ఫోన్ చేశాడు అని పుట్టిన బిడ్డ, పాలు తాగుతున్న బిడ్డకు చూపిస్తూ ఉంది తల్లి. వాడికి ఏమైనా తెలుసండి వాడి నాన్నని? చెప్పండి. పుట్టిన బిడ్డకి దరిదాపుగా 4-5 నెలలు వచ్చేంత వరకు గుర్తుపడతాడా? లేదు. కానీ పుట్టిన పిల్లలకి సైతం ఈ రోజున ఫోన్లు. చిన్నప్పుడే కళ్ళల్లో ఆ వెలుతురు వాళ్ళ కళ్ళల్లో పడిపోయి వాళ్ళకి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా రాకముందే ఏమొచ్చేస్తూ ఉంది? చత్వా అంటే కనుచూపు కోల్పోతా ఉన్నారు. చిన్నప్పటి నుంచే వచ్చేస్తాం. ప్రియులరా, సంతోషం దేవుళ్ళో ఉంది అనేది మర్చిపోయి ప్రజలు ఇప్పుడు సినిమాల్లో, ఫోన్లలో, షికార్లలో, బయట పానీపూరిలో, పిజ్జాల్లో, ఏమండి తందూరి చికెన్లో, చిల్లీ చికెన్లో చూసుకుంటున్నావా? కొంతమంది మందులో, కొంతమంది పేకాట్లో, కొంతమంది వ్యభిచారంలో, కొంతమంది క్యారమ్స్లో, కొంతమంది జూదం. వాటిల్లో సంతోషం ఉంటుందండి. ఆరోగ్యం పాడైపోతుంది, జీవితాలు పాడైపోతాయి జూదం ఆడితే కాదా? ఇంట్లోకి పిల్లలకి పుస్తకాలు కొనడు, డ్రెస్సు కొనడు, పెన్ను కొనడు, పెన్సిల్ కొనడు, కానీ డబ్బులు అడిగితే కోప్పడతాడు. రోజుకు 100 తగిలేస్తాడు తాగుడికి. పుస్తకాలు ఎంత అవుతాయండి? 1 సంవత్సరం కొంటే పుస్తకాలన్నీ సరిపోతాయి. ఒక 2000కో 3000కో. నువ్వు తాగేదంతా రోజుకు 200 చొప్పున 6000 తాగుతావు. నెలకి 12 నెలలకి 72,000 తాగుతున్నావు. ఆరోగ్యం బాగుంటుందా? పిల్లల భవిష్యత్తు కావాలా నీకు? ఈ తాగుడు ముఖ్యమా? నీ పేకాట ముఖ్యమా? నీ వ్యభిచారం ముఖ్యమా? మొన్న ఒక ఆమె నాతో మాట్లాడుతూ అంత దానికే పెడుతున్నాడు అయ్యగారు అంది. నాకు అర్థం కాదు. అంత దానికి పెడుతున్నాడు అంటే దేనికమ్మా? తాగుడుక, పేకాటక, జూదానిక, గుట్కాక అని అడిగితే కాదండి, అక్కడ ఒకటి ఉంది, అంత దానికే పెడుతున్నాడు. ఇంట్లో పెళ్ళా ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంతోషం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎంత బాధాకరం అండి. ఏమని చేయగలం మనం? చెప్పండి. వాళ్ళని ఏమని చెప్తాము? చర్చికి రారు, ఆడవాళ్ళే వస్తున్నారు, మగవాళ్ళు అసలు చర్చికే రారు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఏమేం చేస్తున్నారో, ఏ పాపం పని చేస్తున్నారో కూడా తెలియదు. ఆలోచించి 62వ సంకీర్తన 4వ చరణం 62:4 అబద్ధములాడుట వారికి సంతోషం అంట. ఏం సంతోషం అంటే వాళ్ళకి? ఎలాంటి వాక్యాలు పెట్టారండి ప్రభువారు? అబద్ధాలు ఆడటం సంతోషం అంట వాళ్ళకి. నీకు తెలియదు ఊరుకో, అలా చెప్పలేదనుకో మనకి సంతోషం ఉంటుందా?
అందండి. అదేంటమ్మా, అప్పు తీసుకున్నాం మనం ఆయన దగ్గర, కాబట్టి అప్పు ఇవ్వాలి కదా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మరి ఆయనకి ఇవ్వాల్సిన అప్పు ఇచ్చేస్తే బాగుంటుంది కదా అంటే, నోరు మూసుకో, మా దగ్గర లేవండి అని అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు చెప్పి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా సంతోషిస్తారంట డబ్బుతో. పాతకాలంలో ఒక సామెత ఉండేది, ఇప్పుడు కూడా ఉందిలేండి, అప్పు చేసి పప్పు కూడా తినండి. ఏం తినాలి? పప్పు కూడా అంటే ఖరీదైన అర్థం. పచ్చడి అంటే తేలిక కదా. ఎవరినన్నా ఇంటికి పోయి పప్పు ఏమంటే పెడతారా? పచ్చడి ఏమంటే పెడతారు. ఎందుకని? చింతకాయ పచ్చడు, మామిడికాయ పచ్చడు, నిమ్మకాయ పచ్చడు, పండుమిరకాయల పచ్చడి ఉంటాయి, అవి పెడతాం. పప్పు ఏమంటే ఊరుకో అమ్మవు, మా అబ్బాయి తినలేదు ఇంకా అన్నం అనవా అంటారు. పప్పు తీసుకెళ్ళి పెడతావా? పప్పు ఖరీదు ఎక్కువ, పచ్చడి ఖరీదు తక్కువ. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చెయ్యి. నువ్వు 60 దేవుని యొక్క 62 చూడండి దేవుని యొక్క మాటలు. 100వ కీర్తన 2వ చరణం. 100వ కీర్తన 2వ చరణం. ఎలా సేవించాలి అని శాంతయ్య గారి లాగా ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఆలస్యంగా వచ్చి ఏం పోతామని అన్నట్టు ఎలా ఉంది? సంతోషంతోనేమో దేవుడు ప్రేమిస్తూ ఉంది. సంతోషంతో ప్రేమించేవాళ్ళు ఉరుకురికి వెళ్తారంట, పరుగున పోతారంట. సంతోషం లేనప్పుడు ఒక ఆమెని పెళ్ళికి పిలిచారంట, ఇంకొక ఆమెను కూడా పిలిచారు. సరే ఏం అడుగుతుందంట ఆమెని, ఏంటి మరి బయలుదేరుతున్నావా అని అంటే, పోదాంలే, ఏం పోతాంలే అంటుందా. అదేంటి, ఇంటికి వచ్చి పిలిచారు కదా పోకపోతే అంటే, ఏమిటి సంతోషం లేదు పోవటం. ఏముందిలే, ఏదో దూరం చుట్టాలు అంటాం. దేవుని యొక్క ప్రేమ అంటే దేవుణ్ణి ఇప్పుడు ఏం చేసావు? దూరపు చుట్టం చేసావు. పోదాంలే, ఎంతసేపులే, చివరిలో పోదాంలే. ఎలాగుంది ఇది చెప్పండి? సంతోషంతోనేనా వెంబడిస్తూ ఉంది దేవుణ్ణి? బైబిల్ సెలవిస్తూ ఉంది, సంతోషంతో దేవుణ్ణి సేవించండి. 68వ కీర్తన 3వ చరణం. 68:3. ఎవరు? నీతి అంటే యెహోవాను ఎరుగుటయే నీతి. పాపం చేయకుండామే నీతి. యోసేపు నీతిమంతుడు, పాపం చేయలా. హానోకు నీతిమంతుడు, 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. నోహు నీతిమంతుడని ఆయనే చెప్పేశాడు డైరెక్ట్గా, ఈ తరము వారిలో. ప్రియులారా, హేబేలు నీతిమంతుడు, లోతు నీతిమంతుడు, జకరియా, ఎలిజబెత్తులు నీతిమంతులు. బైబిల్లో చాలామందిని దేవుడు నీతిమంతులు అని రాశాడు. ఆయనే రాసేసాడు డైరెక్ట్. ప్రియులారా, ఈ రోజున దేవుడి చేత నీతిమంతులు అనిపించుకోగలిగిన స్థాయిలో విశ్వాసులు ఉన్నారా? సేవకులు ఉన్నారా? సేవకులు కూడా కులాలు చూసుకుంటున్నారు, కట్నాలు చూసుకుంటున్నారు, రంగులు చూసుకుంటున్నారు. ఏమంటే ప్రార్థనా పరులా కాదా? చర్చికి సక్రమంగా వెళతారా లేదా? బాప్తిజం పెళ్ళికి తీసుకుంటున్నారా? మరి దేవుడిని ఎరిగి ముందుగానే తీసుకున్నారా? ఇవన్నీ చూడటం లేదు. మా వాళ్ళు అంటే మా కులం, మా సంఘం, ఎన్ని వచ్చేసేయండి ఈ రోజున. మా బంధువుల్లో ఒక అబ్బాయి మరి యూదురాలని చేసుకున్నాడు పెళ్ళి. అసలు యూదులు ఎవరో మనకు తెలుసా? పోనీ ఆ అమ్మాయి యూదురాలని పూర్తిగా అంటే కాదు. వాళ్ళ నాన్న గ్రీసు దేశస్థుడు, వాళ్ళ అమ్మ యూదురాలు, వాళ్ళిద్దరికి పుట్టిన పిల్ల అమ్మాయి. మరి ఇతనేమో ఇండియాలో ఒక కులంలో సంబంధించి పుట్టినవాడు. మరి అతను అమెరికాలో ఉండటం వల్ల అతను అమెరికాలో ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. అది లెక్క. అంతే తప్ప కులాలు, గోత్రాలు, కట్నాలు, బ్యాక్గ్రౌండు, డబ్బులు ఉన్నాయా లేవా, కట్నాలు ఇస్తారా లేదా, మరి వాళ్ళు రక్షణ పొందారా లేదా, చర్చికి వెళ్తారా లేదా, ఏమైనా తలాంతులు ఉన్నాయా, బైబిల్ చదువుతారా, పాటలు పాడతారా, ఆరాధన చేస్తారా, మరి ఇంకేమన్నా గిటార్ కొడతారా, కంజర కొడతారా,
ఏమి లేవు. ఈరోజున అడుగుతున్నావా ఎవరినన్నా? పెళ్లి బాప్తిజాలు ఎక్కువైపోయినాయి కదా. ఇక రేపు పెళ్ళంటే వాళ్ళ బాప్తిజాలు ఇచ్చేస్తా ఉన్నారు సేవకులు కూడా. మళ్ళీ ఎక్కడికో పోవడం ఎందుకండి? పబ్లిక్గా అందరు కనపడేటట్టుగా చర్చిలోనే ముంచేద్దాం, చర్చిలోనే తొట్లు. బైబిల్లో ఎక్కడుందండి? తొట్టి బాప్తిజాలు లేవు కదా బైబిల్లో. బైబిల్లో అంతా కూడా పారుడు నీళ్ళల్లో. యోహాను ఎక్కడిచ్చాడు? యోర్దాను నది పారుడు నీళ్ళల్లో. యేసు ప్రభు వారిని ఎక్కడిచ్చారు బాప్తిజం? పారుడు నీళ్ళల్లో. పారుడు నీళ్ళల్లో అని బైబిల్లో ఉంటే మనము తొట్టిలో నిల్వ ఉన్న నీళ్ళల్లో అంటే నువ్వు పట్టి వాటిల్లో చేసేది. జనరల్గా ఇళ్లలో పని చేసుకోవడానికి పడతాం తొట్లలో నీళ్ళు. ఈరోజు బాప్తిజాలకు చర్చిలో తొట్లలో ఇవ్వటం, బయటికి పోవడం లేదు అసలు. సంతోషంతో అందరం కలిసి పాడుకుంటూ నది దగ్గరికి పోయి మరి పాడుకుంటూ మరి బాప్తిజాలు తీసుకొని మళ్ళీ పాడుకుంటూ ఇంటికి రావటాలు పోయాయి. ఈ సంతోషం లేకుండానే ఆరాధన, ఈ సంతోషం లేకుండానే బలారాధన, ఈ సంతోషం లేకుండానే దేవుడిని మహిమపరిచామని అంటారు. దేవుడి లెక్క ప్రకారం బల్లారాధనకి ముందు ప్రభువారు ఏం చేశారంటే కాళ్ళు కడిగారు. కాళ్ళు కడిగి ఊరుకున్నాడా? మీరు కూడా ఇది చేయాల్సిందేనా ఆజ్ఞ ఇచ్చాడు. అది ఆజ్ఞే. ఏ చర్చిల్లో పాటిస్తున్నారు? కాళ్ళు కడుక్కునే పద్ధతులు బల్లారాధనకి ముందు ఎవరు పాటిస్తూ ఉన్నారు? ఏమన్నా అంటేనేమో వాళ్ళంటే వీళ్ళకి పడదు, ఆ కులము ఈ కులము, నలుపు తెలుపు ఎరుపు, కుష్ఠరోగులు, పుచ్చిపోయిన గోళ్ళు ఉన్నవాళ్ళు మేము ముట్టుకోము. ప్రభువారు శిష్యుల పాదాలు కడిగినప్పుడు వాళ్ళ పాదాలు ఎట్లున్నాయో మనకు తెలుసా? ఎలా ఉండే? జనరల్గా రోడ్ల మీద తిరిగితే చెప్పులు వేసుకొని పొలాల్లో తిరిగే వాళ్ళ కాళ్ళు ఎలా ఉంటాయి తెలీదా మనకి? అలాంటి కాళ్ళేగా వాళ్ళవి. రోడ్లు ఉన్నాయా? నేల మీద నడుచుకుంటూ పోయారుగా. అలాంటి వాళ్ళ పాదాలు కడిగిన దేవుడు. కానీ మనమైతే మనిషిని వాక్యం ద్వారా కూడా కడగట్లేదు. ఈ రోజున వాక్యం అవసరం లేదు చాలామందికి. కొద్దిసేపు అల్లులు చెప్పేసేసి, కొద్దిసేపు కేకలు పెట్టేసి, 4 పెట్టకథలు చెప్పేస్తే వాక్యం అయిపోయింది. ఆ వాక్యంలో ఉన్న సంతోషము, వాక్యంలో ఉన్నటువంటి ఆనందము, వాక్యంలో ఉన్నటువంటి గొప్పతనము, వాక్యంలో ఉన్నటువంటి పరమ దేవుని యొక్క స్వరూపము చూసేవాళ్ళు లేరు ఇప్పుడు. అలాంటి నిబద్ధత కలిగిన విశ్వాసులు కనపట్టలేదు. నీళ్ళ బాప్తిజం అని అంటే తొట్టి బాప్తిజం కాదు. అది నువ్వు పెట్టుకున్నావు, దేవుడు అయితే ఏర్పాటు చేయాల. నేను ఒక సంఘాన్ని ఈ మధ్యకాలంలో చూశాను యూట్యూబ్లో. దరిదాపుగా 2-3 వేల మంది చక్కగా ఎక్కడో దూరంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క నది దగ్గరికి వెళ్ళి, ఏమండి దరిదాపుగా 100 మంది పాస్టర్లు 3,000 మందికి బాప్తిజం. ఏమండి అసలు ఆనందం చూడాలి, పరలోకంలో ఉన్నట్టుంది నాకైతే. పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఒక్కొక్క ట్రిప్కి 100 మంది లోపలికి వెళ్తూ ఉన్నారు. అసలు ఎలాగుందంటే అది పరిశుద్ధుల సంఘం ఉంటుందేమో, ఇదేనేమో పరలోకం అన్నట్టుగా తెల్లని గుడ్డలు అందరూ. నిజంగా ఎంత ఆనందం వేసిందో. ప్రభువా ఇదే కదా నువ్వు కోరుకుంది. తొట్టి బాప్తిజాలు, అదేదంటారు గూడు పుడాణి బాప్తిజాలు, ఇవన్నీ అంటే పబ్లిక్కి తెలియదు. వాక్యం బాప్తిజం ఇచ్చేటప్పుడు సాక్ష్యం చెప్పాలి మనం. ఏమని సాక్ష్యం చెబుతావు? పైన ఆకాశం అందును. ఎక్కడుంది ఆకాశం? నువ్వు ఇస్తుందేమో గదుల్లో. పైన ఆకాశం ఎక్కడ కనపడుతుంది? నీకు రూఫ్ కనపడతా ఉంది, స్లాబ్ కనపడతా ఉంది, ఆకాశం కనపడట్లేదు. చెప్తున్నాడు ఈరోజు పాస్టర్ మాట. పైన ఆకాశం అందును, కింద నీళ్ల యందును, నీళ్ల కిందన భూమి యందును సాక్షిగా నేను ఈ రోజున నీకు దేవుని నామం పేరిట బాప్తిజం ఇస్తున్నాను అనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు కొంతమంది. పైన ఆకాశం లేదు, కింద భూమి లేదు, తొట్టి కనపడుతుంది కింద, పైన స్లాబ్ కనపడతా ఉంది. ఇంకేం చెబుతావయ్యా సాక్ష్యము? నువ్వు కూడా విశ్వాసిని అంటావు. మా సంఘం ఎప్పుడుదంటావు? 100 ఏళ్ళు అయిందంటావు, 80 ఏళ్ళు 70 ఏళ్ళు అయిందంటావు. ఏం లాభం? వాక్యానుసారమైనటువంటి బాప్తిజాలు కావు.
వాక్యానుసారమైనటువంటి సమాధానం లేకుండా బాప్తిజాలు ఇస్తున్నావు? ఎలాంటి బాప్తిజం నువ్వు ఇస్తున్నావు? ఎలాంటి మాటలు వాళ్ళతో చెప్తున్నావు? సాక్ష్యం ఉంది. ఆకాశము, నీళ్లు, భూమి, ఈ మూడు సాక్ష్యం పలుకుతాయి. తొట్టి బాప్తిజానికి సాక్ష్యం ఉంటుందా? ఎడారిలో ఉన్నావు నువ్వు, జనసమూహం మధ్య ఉన్నావా? ఎడారిలో ఉన్న వాళ్ళకి కుదరదు కాబట్టి వాళ్ళు టబ్బులు తీసుకెళ్ళి టబ్బుల్లో నీళ్లు పోసుకొని ఆ ఎడారిలో ఉన్న వాళ్ళకి బాప్తిజాలు ఇస్తారు. ఒక అతనైతే ఆ బుల్డోజర్లో నీళ్లు పోసి దాంట్లో వెడల్పుగా ఉంటుంది కదా, అది పొట్టిది కాదు, వెడల్పుగా ఉండేది, దాంట్లో కూర్చోబెట్టి దాంట్లో పడుకోబెట్టి నీళ్లు దాంట్లో పోసి దాంట్లో ఇచ్చారు. ఎందుకంటే అక్కడ అవకాశం లేదు. నీకు నదులు లేవా? అందరిని కలుపుకొని తీసుకొని వెళ్ళలేవా? పాస్టర్కే బద్ధకం ఈరోజు. ఇంకా విశ్వాసానికి ఇంకెంత బద్ధకం ఉంటుంది? నలగొట్టావా? వాక్యం చెప్పావా? వాక్యాన్ని వాళ్ళ చేత చదివిచ్చావా? ఈ వాక్యంలో ఏముంది అని అర్థమైందా నీకు? ఈ 3 రోజుల ప్రార్థనలో నీకు కళలు ఏమొచ్చాయి, దర్శనాలు ఏమొచ్చాయి అన్నావా? బయటికి పోయావా? లోపలే కూర్చొని ప్రార్థన చేసావా? వాక్యం చదివావా? ఇవన్నీ లేవు. ఇవన్నీ చెబితేనేమో అమ్మో మాకు వద్దండి బాప్తిజం, మేము అట్లా వచ్చేసేసి బాప్తిజం తీసుకుంటామనగానే బాప్తిజం ఇచ్చే పాస్టర్ కావాలి మాకు, అలాంటి సంఘాలు కావాలి. వాక్యము మీద నిలబడం, ప్రభు చెప్పిన మాటల మీద నిలబడం, అన్నిటినీ పక్కన పెట్టేసి ఒట్టు తీసి గట్టు మీద పెడతాం. మేము కూడా చర్చిలో బాప్తిజం తీసుకున్నామండి. ఎక్కడ రాసిందే బైబిల్లో చూపించు వాక్యం? చర్చిలో బాప్తిజం ఇచ్చినట్టుగా, సమాజ మందిరంలో బాప్తిజం ఇచ్చినట్టుగా. దేవుడి కన్నా మనం ఎక్కువగా హెచ్చించుకుంటున్నాం కాబట్టి సంతోషము లేదు. సంతోషంతో దేవుణ్ణి సేవించడం పోయింది. 119వ సంకీర్తన 143వ చరణం. 143వ చరణం. ఏమి సంతోషం కలుగజేస్తాయంటే ఆజ్ఞలు. కానీ నువ్వు ఆజ్ఞలు పాటించకుండా బాప్తిజాలు, పాటించకుండా ప్రార్థనలు, ఆజ్ఞలు పాటించకుండా చర్చికి వస్తున్నావంటే సంతోషం ఉన్నట్ట? వాక్యమైతే చెప్తుంది, నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలగజేయాలి, సంతోషాన్ని కలగ. మా నాన్నగారు నన్ను కొట్టి నువ్వు కనుక బయటికి వెళ్ళావంటే మెక్కలు ఎరగొడతాను అన్నాడు చిన్నప్పుడు. నాకేం ఆడుకోవాలని ఆశ. ఆ రోజుల్లో టీవీలు అవి లేవు కదండి మా రోజుల్లో, 60 ఏళ్ల క్రితం. ప్రియులరా, అలాగ ఉన్నటువంటి రోజులు ఆడుకోవాలి, గాలిపటాలు ఎగరేయాలి, కర్ర వెళ్ళాడాలి, ఇలాగే ఉండేది నాకు. నాన్నగారు ఏమన్నారు, కర్ర పట్టుకొని చదువు, ఈ పాఠం వస్తే కానీ నువ్వు కదలడానికి లేదు. అప్పచెప్పకపోతే కొట్టేవాడు, చదవకపోతే కొట్టేవాడు, నిద్ర వస్తుందంటే కొట్టేవాడు. ఇప్పుడు అనుకుంటాను, మా నాన్నగారు అలా శిక్షించకుండానట్లయితే నేను బాగుపడి ఉండేవాడిని కాదు. ఈరోజు శిక్షలు అనుభవించడానికి నువ్వు చర్చిలోకి రావట్లేదు. అన్ని బ్లెస్సింగ్స్, ఎప్పుడు చూసినా బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. కాపాడునుగాక, దీవించునుగాక, అభివృద్ధి చేయునుగాక, హెచ్చించునుగాక, ఈ మాటలే ఎక్కువ చర్చెస్లో వినపడతా ఉన్నాయి. కారణం ఏంటంటే అట్లా చెప్తే కానీ రావట్లేదండి. ఏ స్కూల్లో అయినా సరే పిల్లవాడిని దండించకుండా పాఠాలు చెప్పే టీచర్ కానీ, మిస్ కానీ, మేడం కానీ, సార్ కానీ ఉంటాడా? ఏది గద్దించకుండా. అలాగే తల్లిదండ్రులు ఉంటారా? పిల్లల్ని గద్దించకుండా పెంచే తల్లిదండ్రులు ఉంటారా? మరి సంఘానికి వచ్చేసరికి ఎందుకని గద్దించకూడదు? బైబిల్ అంటాడు కీర్తనకారం, గద్దింపు నీకు అసహ్యం కదా. ఈరోజు అసహ్యం అయిపోయింది అని బైబిల్ చెప్తా ఉంది. గద్దించడం ఇష్టం లేదు ఈరోజు ప్రజలకి. వాక్యానుసారమైన జీవితం లేదు. దేవుని ఆజ్ఞలను సంతోషం కలుగుతుంది. దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే సంతోషం. పాటించకుండా సంతోషం ఉందండి, గంతులు వేస్తున్నాం, డ్యాన్సులు వేస్తున్నాం అంటే కుదరదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతుని ఆశ
నీకు కూడా ఆశలు ఉంటాయి. ఆశలు లేనటువంటి మానవుడు ఉన్నాడా? పుట్టుకతోనే ఆశ. ఏం ఆశ అండి? పుట్టక ముందు ఆశ ఏంటి వాడికి? ఆకలి. ఆకలి. ఎందుకు ఏడుస్తాడు చెప్పండి? పుట్టంగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడేమో ఆహారం అందుతూ ఉంది, బయటికి రాగానే ఆహారం లేదు. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు వాడికి? ఆహారం కావాలి. కాబట్టి ఏం చేస్తాడు? ఫస్ట్ నేర్చుకుంది ఏడవటం నేర్చుకున్నాడు. మరి నీకు కూడా సంతోషం కావాలంటే ప్రభువులో కీర్తనకారుడు రాసినట్టుగా ఏమండి, కన్నీటితో విత్తువాడు సంతోషమైన పనులను కోసుకుంటాడు. మరి నువ్వు కన్నీటితో విత్తట్లేదే. సరదా లేదండి చర్చికి వస్తే అంది ఒక ఆమె. అంటే సరదా అంటే ఏంటమ్మా అన్న. ఒక డ్యాన్స్ లేదు, ఒక లైటింగ్ ఫోకస్ లేదు, ఒక అటు ఇటు తిరగటాలు లేవు, మెడకాయ తిప్పకూడదు అంటారు, తలకాయించి ప్రార్థన చేయాలంటారు, సెల్ ఫోన్ చూసుకోకూడదు అంటారు, బయటికి తిరగకూడదు అంటారు, నీళ్లు తాగకూడదు అంటారు. ఏంటండి? అవునమ్మా, ఒక గంట 2 గంటలే నువ్వు ఉండేది. గంట 2 గంటలు కూడా ఉండలేవా? అన్నీ కావాలా? తగ్గించుకోలేవా? రేపు రోగం వచ్చి ఆసుపత్రిలో బారేస్తే ఎవడిస్తాడు నీకు ఇవన్నీ? 32 ఏళ్ళు ఒక ఆమె ఆసుపత్రిలో చేరింది. నాకు ఆమె 20 ఏళ్ళ నుంచి తెలుసు. అంటే దరిదాపుగా 12 ఏళ్ల క్రితం. అంటే ఆమెకి 20 ఏళ్ళ ఎప్పటి నుంచి నాకు తెలుసు. నేను అది చెప్పేవాడిని అప్పటి నుంచి. అమ్మ జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ప్రభు సన్నిధిలో అటు ఇటు తిరగటం కానీ దిక్కులు చుట్టం కానీ ఇలాంటివి చేయకూడదు. మరి ప్రభు సన్నిధి అంటే భయపడాలి, లేకపోతే ఆయన కోపం వస్తుందని కీర్తన 2వ కీర్తనలో రాసింది అని చెప్తే లెక్క చేసేది కాదు. ఇప్పుడు బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత చెప్తా ఉంది, ఏమైనా అయ్యగారు ప్రార్థించి ఇక నుంచి నేను దేవుని ఆజ్ఞలను పాటించి నడుస్తాను, ఇక తప్పిపోను అయ్యగారు. ఎన్ని రోజులు ఉండాలంటే హాస్పిటల్? 4 రోజులు. నువ్వు చర్చిలో ఎన్ని గంటలు ఉండాలి? 2 గంటలు. 2 గంటలు ఉండటానికి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఉండలేక ఆసుపత్రిలో 4 రోజులు, వారం రోజులు పడుకుంటావా? ఏది సంతోషం నీకు? ఇక్కడుందా అక్కడుందా? ఈ టాబ్లెట్ వేసుకో, ఆ ఇంజెక్షన్ వేసుకో అనే చోట ఉందా? అమ్మా ఇంజెక్షన్ అవసరం లేదు, టాబ్లెట్ అవసరం లేదు, మోకరించి ప్రార్థన చేయి, నమ్రతగా దేవుళ్ళో ఉండు. దేవుడికి మహిమ రావట్లేదండి. పోగొడుతున్నాం మనం. వయసు పెరుగుతుంది కానీ ఏం పెరగట్లా? విశ్వాసం పెరగట్లా. ఇది వాస్తవంగా చెప్తా ఉన్నాను దేవుని యొక్క ప్రేమను. మరొక మాటని మనము చూద్దాం ప్రియులారా. దేవుని యొక్క కృపలో 45వ సంకీర్తన 15వ చరణం. 45వ సంకీర్తన 15వ చరణం. 45:15. ఉత్సాహ సంతోషంతో వారు వచ్చుచున్నారు, రాజనగరంలో ప్రవేశిస్తున్నారు. ఎలా వస్తున్నారంట? ఉత్సాహ సంతోషంతో. ఎక్కడికంట? రాజనగర్. రాజనగర్ అంటే దేవుడు ఉండేటువంటి స్థలం. ఆయన రారాజు, మహారాజు, రాజులకు రాజు, సర్వశక్తిమంతుడు. రాజు ఉండేటువంటి స్థలము దేవుడి సన్నిధి. నీ సన్నిధిలో సంతోషం కలదు. రాజుగారు ఉండే స్థలంలో సంతోషం ఉంటుంది. అక్కడ వాక్యం చెప్తా ఉంది, ఆయన సన్నిధికి వెళ్ళి సంతోషించాలి. టయానికి వెళ్ళాలి, నీ ఇష్టం వచ్చిన టైం కాదు. అపాయింట్మెంట్ అంటారు. డాక్టర్ దగ్గరికి ఏం చేయాలంట? అపాయింట్మెంట్ కావాలి. స్కూల్లో చేరడానికి ఏం కావాలి? అపాయింట్మెంట్ కావాలి. ఒక ఉద్యోగానికి వెళ్ళడానికి ఏం కావాలి? అపాయింట్మెంట్ కావాలి. ఒక విమానం ఎక్కడానికి ఏముండాలి? నీ దగ్గర అపాయింట్మెంట్ కార్డు ఉండాలి. అంటే దాంట్లోకి ప్రవేశించడానికి తగిన కార్డు. అది ఎప్పుడు? ముందుగానే సిద్ధపరుస్తావు. అప్పుడప్పుడు కొంటావా? కాదు కదా. డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అయితే ఒక్కోసారి అప్పుడప్పుడు కొనుక్కొని వెళ్ళచ్చు, కానీ ఒక్కోసారి టికెట్లు కూడా ఉండకపోవచ్చు. అందుకని ముందుగానే బుక్ చేసుకుంటాం. మరి మనకు ముందుగానే తెలుసు కదా ఆదివారం చర్చ్ ఉందని, మనకు ముందుగానే తెలుసు కదా ఆరాధనలు అలాగే ఉపవాస ప్రార్థనలు ఉన్నాయని ముందుగా తెలియజేసినా కూడా నువ్వెందుకు టయానికి రాలేవు? ఆ రాజనగర్లో
సంతోషించేటువంటి స్థితిని నువ్వు కోల్పోతావు. కారణం ఏంటంటే నీకు దేవుడు అంటే, ఆయన ప్రేమ అంటే నీకు లెక్కలేదు. ఏమంటే ఎలా పెళ్లి చేసుకున్నారా అన్నాడంట. నేనండి ఇష్టపడి చేసుకున్నానండి. ఇష్టం అంటే ఏంట్రా అన్నాడు. ప్రేమ అండి, డబ్బుల మీద, మనిషి మీద, ఉద్యోగం మీద, వెనకున్న ఆస్తుల మీద లేదండి, మేము కట్నం తీసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఓహో మంచిది. మరి ఎందుకు తిడుతున్నా ఇప్పుడు నీ పెళ్ళాన్ని? ప్రేమ లేదా? ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి. ఇందాక ఒక అతను కుక్కను తీసుకొని పోతాం. కుక్కని ఎట్ట పట్టుకున్నాడు తెలుసా? గుండెలు కానిచ్చుకొని 2 చేతులతో పట్టుకొని, ఏమండి మాటి మాటికి ఎటా వామ్మో, ఇప్పుడే బ్రౌన్ కుక్క ఏదో అదేమో తోక ఊపుతా ఉంది. మాటి మాటికి తోక ఊపుతా ఉంటే నేను వస్తున్నాను. కాసేపటికి ఏం చేసిందంటే మూలుగుతుంది. అది వీడు ముద్దులు పెడుతున్నాడు, కానీ దానికి సంతోషం లేదు. కుక్కకి సంతోషం రావట్లా. వీడికేమో దాన్ని ముద్దు పెట్టుకోవడం, వాటేసుకోవడం, సంకలో పెట్టుకోవడం సంతోషంగా ఉంది, కానీ దానికి లేదు. సరే ఇంతకీ ఏమిటా అని చెప్తే నేను అన్నాను వస్తూ దారిలో, ఆయా దానికి ఏమైనా పాస్ వస్తున్నాయేమో కాస్త వదలరాదా అన్నా. అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. వదలంగా అనేది అమ్మగారు పోయి పాస్ వస్తుంది. నువ్వు ముద్దులు పెడుతున్నావే, దానికేమో మూలుగుతుంది. అది వీడు అనుకుంటున్నాడు నీ ముద్దు పెడుతుంటే సంతోషపడుతుంది కదా అని అనుకుంటున్నాడు వాడు. కానీ అది దాని మూలుగు అది కాదు. వీడి మీద పాసు పోస్తే తంతాడేమో, కొడతాడేమో, తిడతాడేమో అని గింజుకులాడుకుంటుంది. అది వీడికి అది అర్థం కాల. దేవుడి సన్నిధిలో నువ్వు ఎలా ఉన్నా? దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దేశగ్రంథం, నిన్ను కౌగులించుకుని వాడను, నిన్ను సంకరెత్తుకుని వాడను, నిన్ను ముద్దు పెట్టుకుని వాడను, నిన్ను రమ్మని పిలుచువాడను నేనే. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో ఇదిగో ఆయన పిలుస్తున్నాడు, ఎక్కి రమ్ము రా అని ఆయన పిలుస్తుంటే ఆయన దగ్గరికి రాకుండా దేని దగ్గరకో పోతున్నావే? వాక్యం వినపడుతూనే ఉంటుంది మైకులో, కానీ ఎక్కడికో పోతావే? సెల్ ఫోన్ చేతిలో పెట్టుకొని చర్చిలోకి వచ్చేంత వరకు కూడా జబర్దస్తులో లేకపోతే ఇంకేదోనో చూస్తూనే ఉంటావు. ఇదేనా ప్రేమ అంటే? దేవుడు ఏంటి? ఫోన్ లేకపోతే బతకలేవా? ఫోన్ లేకపోతే బతకలేవా? దేవుడిని అదే కోరతాను. ప్రభువా నాకైతే తెలియదు కానీ గుంటూరు పట్టణంలో ఒక 4 రోజులు కరెంటు తీసేయ్యా. ఎన్ని రోజులు? ఒక్క 4 రోజులు చాలయ్యా. సరే 2 రోజులు తీసేయ్యా, మరి 4 రోజులు వద్దులే కానీ 2 రోజులు తీసేయి. కాదన్నాడు అనుకో దేవుడు. సరే ఒక్కరోజు తీసి పూర్తిగా 24 గంటలు. ఎంతమంది సెల్ ఫోన్లు ఆగిపోతాయో, ఎన్ని టీవీలు మోక్కుండా పోతాయో, ఎన్ని మిక్సీలు తిరగకుండా పోతాయో, ఎన్ని వాషింగ్ మిషన్లు తిరగకుండా పోతాయో, ఎన్ని గీజర్లు తిరగకుండా పోతాయో, అన్నీ ఆగిపోతాయి. బతకవా? బతకవా? కానీ ఇవన్నీ లేకపోయినా కూడా ఇంట్లో గ్యాస్ నడుస్తుంది, పొయ్యి మీద ఆహారం నడుస్తుంది, కంచంలో తిని సంతృప్తి చెందుతున్నారు. అవన్నీ లేవు. స్నానం లేదు, ఫోన్ లేదు, టీవీ లేదు, గీజర్ లేదు. ఏమండి ఇవన్నీ ఏం లేవు. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి పని చేయట్లా. 24 అవర్స్ అయింది. బుద్ధి వస్తుంది అప్పుడైనా? మనకు వచ్చింది అలాంటి స్థితికి. తెలుసా మీకు? ఎప్పుడు చెప్పండి? ఇదివరకు ఎండాకాలం కాదు, తుఫాన్లు రాలేదా? తుఫాన్లు వచ్చినప్పుడు మన కరెంట్లు ఉన్నాయా? లేవుగా. నా జీవితంలో కనీసం 4 సార్లు తుఫాన్లు వచ్చినాయి. 4 సార్లు నేను అనుభవించాను కరెంటు లేని రోజులు. వాడు వచ్చి వరుసగా బాగు చేసుకుంటూ వచ్చేసరికి మనకు వారం రోజులు పట్టిన రోజులు ఉన్నాయి. బతకలేదా? ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నామంటే బతకలేదా? 1990లో కూడా వచ్చింది. ఏమండి దివిసీమను ముట్టడి చేసినప్పుడు తుఫాను వచ్చింది.
యుద్ధాలు వచ్చాయి నా జీవితంలో. నేను పుట్టిన తర్వాత 1, 2, 3 దాకా యుద్ధాలు వచ్చాయి మన దేశం మీదకి. మరి ఇవన్నీ ఫేస్ చేశానండి నేను, బతికానే. ఈరోజు 70వ సంవత్సరం ఇన్నేళ్ళు బతికున్నామంటే దేవుని కృప కాదా? ఎన్ని చూసినాం? రోడ్లు ఉన్నాయా మనకి? పంపులు ఉన్నాయా మనకి? ఇళ్లల్లో ఏమీ లేవు. రోడ్లు లేవు, పంపులు లేవు, ఆటోలు లేవు, సిటీ బస్సులు తిరిగాయి అప్పుడప్పుడు కొంచెం. మనకు బస్ స్టాండ్, నేను పుట్టినప్పుడు బస్ స్టాండే లేదు గుంటూరుకి. ఏమంటారండి బస్ స్టాండ్ అప్పుడు? ఇప్పుడున్నటువంటి చందనా బ్రదర్స్ పాత బస్ స్టాండ్. అది బస్ స్టాండా? రోడ్డు మీదే బస్సులు ఆగుతాయి. అలాంటి జీవితాన్ని జీవించి పెరిగిన వాడిని నేను. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ప్రభువు మీద ఆశ పెట్టుకున్నావా? లోకం మీద ఆశ పెట్టుకున్నావా? ప్రభు అంటే సంతోషమా? లోకం అంటే సంతోషమా? ఏమండి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఉంటేనే నేను బతుకుతాను అనుకుంటున్నావా? ఇప్పటికీ కొంతమంది ఆ కట్టె పుల్లల మీద నీళ్లు కాసుకొని మరి చక్కగా పోసుకుంటున్నారు. కుంకుడుకాయలు కొట్టుకొని చక్కగా స్నానం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ రోళ్లలో దంచుకొని పచ్చళ్ళు తింటూ ఉన్నారు. కానీ ఈ రోజున ఎవరింట్లో చూసినా మిక్సీ బుర్ర ఏంటంట చెప్పండి. ఇదివరకు మనము పిండిని అక్కడ గ్రైండర్ దగ్గరికి వెళ్ళి వేయించుకొని వచ్చేవాడు. ఇప్పుడు ఇంట్లోనే గ్రైండర్లు, ఇంట్లోనే మిక్సీలు, ఇంట్లోనే వేడి నీళ్ళు. సినిమాలు చూడటానికి అంత పెద్ద స్క్రీన్ మీద చూసిన మనము ఈ రోజున చేతిలో బట్టి అంత సెల్ ఫోన్లు చూస్తూ ఎంజాయ్ చేస్తూ కులుకుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎగురుకుంటూ గంతులేస్తున్నావు. ప్రభు మీద ఆశ ఉందా నీకు? ప్రభువులో గంతులేస్తావా? ప్రభుని ప్రేమించిన విధానం ఏమైనా కనపడుతూ ఉందా నీ ఇంట్లో నీలో? ఆలోచించి ఆజ్ఞలను పాటించట్లా. పైపైన వేషధారణ చాలా ఉంది నీలో. ఈరోజు చాలామందికి అది అలవాటైపోయింది. వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. వాళ్ళు బల్లారాధనకి ఇంకొక అరగంట ఉందనంగా పోతున్నారు, నేను అంతే పోతాను. వాళ్ళు పాటలు పాడట్లేదు, ఊరకు కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, అసలు బైబిలే తెచ్చుకోవట్లేదు, నేను అంతే వస్తా. పాటల పుస్తకం కొనుక్కోరు, నేను అంతే కూర్చుంటా. చప్పట్లు కొట్టమంటే కొట్టరు, నేను అంతే ఉంటా. మోకరించమంటే మోకరించరు. కుర్చీలు వేసారండి చాలా చోట్ల సంఘాల్లో. కింద కూర్చునేదే లేదు. నేను ఒక చర్చికి వెళ్ళాను, ఏసీ చర్చ్ అంటది, అంటే అన్ని ఏసీలు ఉంటాయి. కింద కూర్చోరు. చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ, చిన్నపిల్లలకు కూడా కుర్చీలే. ఇంక ఏమి వాళ్ళకి నేర్పుతామండి? మోకరింపు అనేది లేకుండా బైబిల్లో దేవుడు చెప్పింది ఏంటి? మోకరించి ప్రార్థన చేయటం ఉందా? నేర్పించావా పిల్లలకి? సంతోషం ఎక్కడ ఉంది? ఏసీల్లో కుర్చీలో కూర్చోనంటే సంతోషం వస్తుందా? మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళకి మళ్ళీ బిస్కెట్లు పెట్టాలి, తినడానికి నీళ్లు పెట్టాలి. ఇక నువ్వు చూసేది వాక్యం వినేది లేదు, బైబిల్ చూసేది లేదు. నువ్వు దేవుని యొక్క ప్రేమ ఆలోచన చేయండి. సామెతల గ్రంథం చెప్పి ముగిద్దామండి. 17వ అధ్యాయం 22వ వచనం. 17:22 సామెతల గ్రంథం. కాబట్టి నీకు ఏముండాలి? సంతోషం ఉండాలి. అయితే సంతోషం ఎలా ఉండాలని మూలవాక్యం చెప్పాము? ప్రభువునందు సంతోషం. ఫిలిప్పీ 4:4 అంటాడు, ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ప్రభు. ఎక్కడ ఆనందించాలి? ఈ వాక్య భాగాలను చదువుతున్నప్పుడు సంతోషము దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా మరి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. సంతోషము నీ జీవితంలో ఉందా? ఎందుకు లేదండి? రోజు టీవీ చూసి ఎంత నవ్వుకుంటాము, ఫోన్ చూసి ఎంత నవ్వుకుంటాము. మా ఆయన మాటలు భలే చమత్కారంగా ఉంటాయి. ఒక సిస్టర్ ఉంది నాకు,
ఆమె వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, అలాంటి జోకులు వేస్తూ ఉంటారు. దాని పనికి వస్తాయి, కానీ ఆమెకు ఆరోగ్యం ఉండదు, ఆమెకు ఆరోగ్యం లేదు, ఆమె జోకులు వేస్తారు. అరే నీ ఆరోగ్యం చూసుకోమ్మా అని ఎవరైనా అంటారా అని అంటల్లా. ఆమె వస్తే నవ్వుతూ ఉంటామండి. అసలు ఆ అనారోగ్యంతో ఆమె ఎప్పుడు పోతుందో తెలియదు. ఈరోజు నీకు కావాల్సింది ఏంటి? జోకులు, పనికిమాలిన జోకులు. అది పనికి వచ్చేదా? పనికిమాలిన జోకులు వేసుకుంటే ఉపయోగం, ఎగతాళిగా మాట్లాడుకునే జోకులు వేసుకుంటే ఉపయోగం. ఎదుటివారిని గేలి చేస్తూ సంతోషించేవాళ్ళు నిజమైన సంతోషం. పాపం అది. ప్రభువారు అలాగా కోరలేదు. అలాంటి సంతోషం కోసం నేను రాలేదు. అర్థమవుతుందా? ఈ జీవితంలో ఎలాంటి సంతోషాన్ని కోరుకుంటున్నావు? ఎలాంటి సంతోషం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించి మోకరించి ప్రార్థన చేసుకో.